రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ చేసిన పాపాలే ఇంకా కనిపిస్తున్నాయన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రభుత్వ భూముల రికార్డులను అడ్డంగా మార్చేశారని, రీసర్వే పేరుతో రైతులను నిండా ముంచారని మండిపడ్డారు. వైసీపీ చేసిన తప్పులను సరిదిద్దడానికే సమయం సరిపోతుందని సోమిరెడ్డి అన్నారు. 5 ఏళ్లు అరాచకాలు చేసి ఇప్పుడు ప్రజల కోసం బతికారని సూక్తులు చెబుతున్నారని విమర్శించారు. జే బ్రాండ్ నాసిరకం మద్యం తాగి 5 ఏళ్లలో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారని, లక్షల మంది మంచం పాలయ్యారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు బాస్ కు చేరింది. బాస్ ఎవరు? జగనన్న, మన బిడ్డ. ప్రజలు బుడ్డ ముంచినాడు. ఆయన సూక్తులు ఎక్కడ పట్టినా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో చేసిన పాపాలు. ల్యాండ్ రికార్డ్స్ మారిపోతాయి. రీసర్వే పేరుతో మొత్తం ముంచేసేసినారు. ఎవరి పొలం 5 ఎకరాల ఉన్నోళ్ళకి 4 ఎకరాలు కనపడుద్ది, ఎకరా ఉండేవాళ్ళకి 2 ఎకరాలు కనిపిస్తుంది. ఇటువంటివన్నీ చేసి పెట్టినారు. అస్తవ్యస్తమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది. ఈరోజు లిక్కర్లో ఏమని తేలింది? 3,200 కోట్లలో 2,900 కోట్లు బాస్ కు చేరింది. బాస్ ఎవరు? జగనన్న, మన బిడ్డ. ప్రజలు బుడ్డ ముంచినాడు. ఆయన సూక్తులు చెప్తున్నాడు. ఆయన పద్ధతిగా బతికాడంట. ఇప్పుడు అందరినీ కేసులు పెడుతున్నారు. ఎవరి మీద పెట్టారు కేసులు? నీ మాదిరిగా తప్పుడు కేసులు పెట్టారా? వల్లభనేని వంశీ చాలా పైనుంచి దిగొచ్చాడా? ఆయన బుద్ధుడా? ప్రసన్న కుమార్ రెడ్డి? ఎటువంటి వాళ్ళు పేర్లు చెప్తున్నావా నువ్వు? దుర్మార్గాలు చేసిన మనుషులు, వ్యక్తులు వాళ్ళు. ప్రజల ఆస్తులు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు. అందుకని ఏదేమైనా ఫార్చునేట్లీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. మంచి పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్